ఎస్, ఈ టీఎస్ ఐపాస్ కింద డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ని కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏదైతుందో ఓకేనా, సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ జరిగిందనమాట. దట్ ఈస్ 16,910 crores. ఓకేనా, ఈ టీఎస్ ఐపాస్ కింద ఇందాకటి స్లైడ్లో మనం ఏం చూసినామంటే ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయినాయనే చూసినాం. అట్లా చూసుకుంటే మనకు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఈ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో 3,805 యూనిట్స్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ ప్లేస్లో హైదరాబాద్లో 32 యూనిట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండర్ టీఎస్ ఐపాస్. అయితే ఈ టీఎస్ ఐపాస్ కింద ఎస్టాబ్లిష్ అయిన యూనిట్స్ పరంగా చూస్తే మనకు ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది, ఇన్వెస్ట్మెంట్ దట్ టు ఇన్ క్రోర్స్ అనేది చూస్తే మనకు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ ఫాలోడ్ బై రంగారెడ్డి డిస్ట్రిక్ట్. రంగారెడ్డిలో 16,240 crores అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. థర్డ్ ప్లేస్లో మనకు ఉంది ఏంది భద్రాచలం, భద్రాచలం కాదు, భద్రాద్రి కొత్తగూడెం. ఓకేనా, భద్రాద్రి కొత్తగూడెంలో 14,640 crores. తర్వాత పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో 13,320 crores. తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఏదైతుందో ఇక్కడ 12,283 crores ఇన్వెస్ట్మెంట్ అనేది అండర్ టీఎస్ ఐపాస్ జరగడం జరిగింది. తర్వాత లోయెస్ట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ హైదరాబాద్లో 195 crores, హైదరాబాద్లో 195 crores, కుమరం భీం ఆసిఫాబాద్లో 128 crores, జయశంకర్ భూపాల్పల్లిలో 90 crores, ఆదిలాబాద్లో 89 crores అండ్ లాస్ట్ ప్లేస్లో ఉంది ఎంత మనకు ములుగు డిస్ట్రిక్ట్ 41 crores. అంటే టీఎస్ ఐపాస్ కింద మనకు ములుగు డిస్ట్రిక్ట్లో 41 crores ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగిందనమాట. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే ఎంప్లాయ్మెంట్. ఓకేనా, ఈ టీఎస్ ఐపాస్ కింద ఎస్టాబ్లిష్ అయిన యూనిట్స్ ద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయింది, ఆ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన దాంట్లో ఏ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఉంది, అదే టాప్ 5 అండ్ బాటమ్ 5. ఇప్పటివరకు టాప్ 5 బాటమ్ 5 చూసుకుంటూ వస్తున్నాం కదా, దాన్ని చూద్దాం. మీరు మాత్రం అన్ని చూసుకోవాలి, రఫ్గా పక్కా అన్ని చూసుకోవాలి, బట్ టాప్ 5 అండ్ బాటమ్ 5 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రైట్, వరంగల్ రూరల్ ఏదైతుందో మన ఇప్పుడు వరంగల్ అంటున్నాం, రూరల్ అనే వర్డ్ పోయింది. ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ ఏదైతుందో వరంగల్ డిస్ట్రిక్ట్లో 1,90,884 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ రావడం జరిగిందనమాట అండర్ దిస్ టీఎస్ ఐపాస్. ఓకేనా, నెక్స్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 1,60,382 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయింది. తర్వాత థర్డ్ ప్లేస్లో మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంది, దట్ ఈస్ 1,07,716 మెంబర్స్కి. తర్వాత ఫోర్త్ ప్లేస్లో దట్ ఈస్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఉంది, 96,624. తర్వాత యాదాద్రి డిస్ట్రిక్ట్ ఏదైతుందో యాదాద్రిలో 22,732 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరిగింది అండర్ దిస్ టీఎస్ ఐపాస్. ఇప్పుడు లాస్ట్ నుండి చూస్తే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో 1,663 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయింది అండర్ దిస్ టీఎస్ ఐపాస్. నిర్మల్లో 1,438 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయింది. తర్వాత నారాయణపేట్ 1,435 1,435 మందికి నారాయణపేట్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. తర్వాత హైదరాబాద్లో 1,138 1,138 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరిగింది అండర్ దిస్ టీఎస్ ఐపాస్ ఇన్ హైదరాబాద్. లాస్ట్ ప్లేస్లో మనకు ఉంది ఏంటంటే ములుగు. ఈ ములుగు జిల్లాలో 466 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరిగింది అండర్ దిస్ టీఎస్ ఐపాస్. ఇందాక మనం చూసింది ఏంటంటే మళ్ళీ ఒకసారి రీక్యాప్కి వెళ్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకేనా, ఫస్ట్ ప్లేస్లో మేడ్చల్ మల్కాజ్గిరి, లాస్ట్ ప్లేస్లో హైదరాబాద్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ప్లేస్లో సంగారెడ్డి, లాస్ట్ ప్లేస్లో ములుగు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ప్లేస్లో వరంగల్ రూరల్, దట్ ఈస్ వరంగల్ డిస్ట్రిక్ట్, అండ్ ఇన్ ద లాస్ట్ ప్లేస్ వీ హ్యావ్ ములుగు అనేది లాస్ట్ ప్లేస్లో ఉంది. రైట్, టీ ప్రైడ్. ఓకేనా, టీ ప్రైడ్ ప్రోగ్రామ్ దేనికోసం అంటే దళిత్స్, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో ఎస్సీ కమ్యూనిటీ అండ్ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన పీపుల్ని ఎంటర్ప్రీనర్షిప్లో, ఓకేనా, ఎంటర్ప్రీనర్షిప్లో డెవలప్ చేయడానికి, అంటే ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి, ఓకేనా, అంటే ఎంప్లాయీగా కాకుండా ఎంప్లాయర్గా చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిందే ఈ టీ ప్రైడ్ అనే ప్రోగ్రామ్. ఓకేనా, టీ ప్రైడ్ అనే ప్రోగ్రామ్. ఈ టీ ప్రైడ్ కింద చూడండి ఎంత అమౌంట్ అనేది రిలీజ్ అయింది. ఓకేనా, ఎవ్రీ ఇయర్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి షెడ్యూల్డ్ ట్రైబ్కి ఎంత అమౌంట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది అనేది మనం చూద్దాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ ఏదైతుందో ఈ ఎస్సీ కమ్యూనిటీని మనం గ్రీన్ కలర్లో అండ్ ఎస్టీ కమ్యూనిటీని ఇక్కడ ఆరెంజ్ కలర్లో రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది.
ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే 2014-15లో 58.17 crores అనేది మనకి ఎస్సీ కమ్యూనిటీకి, 36.83 crores అనేది మనం ఎస్టీ కమ్యూనిటీకి రిలీజ్ కావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే 2018-2019లో 112.79 crores ఎస్సీ కమ్యూనిటీకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. తర్వాత 135.57 crores ఎస్టీ కమ్యూనిటీకి రిలీజ్ చేయడం జరిగింది. 180 ఇక్కడ 2019-2020లో కనుక చూసినట్లయితే 183.48 crores ఎస్సీ కమ్యూనిటీ కోసం రిలీజ్ చేయడం జరిగింది. అండ్ 124.18 crores అనేది ఎస్టీ కమ్యూనిటీ కోసం ఈ టీ ప్రైడ్ అనే ప్రోగ్రామ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2020-21లో 113.76 crores ఎస్సీ కమ్యూనిటీ కోసం అండ్ 79.44 crores అనేది ఎస్టీ కమ్యూనిటీ కోసం ఈ టీ ప్రైడ్ అనే ప్రోగ్రామ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. టీ ప్రైడ్ ప్రోగ్రామ్ దేనికోసం అంటే దళిత్స్ని ఎంప్లాయర్గా మార్చడం కోసం తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక బ్యూటిఫుల్ స్కీమ్. ఎస్, చూడండి, డిస్ట్రిక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ తెలంగాణ అకార్డింగ్ టు రిజిస్ట్రేషన్స్ ఆన్ ఉద్యమ్ పోర్టల్ యాజ్ ఆన్ 13th January 2022 2022 జనవరి 13వ తారీఖు కల్లా తెలంగాణలో ఉన్న ఎంఎస్ఎంఈస్ అంటే ఏ డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అండ్ ఏ డిస్ట్రిక్ట్లో తక్కువ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు మ్యాటర్. ఎంఎస్ఎంఈ అంటే ఏంటంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకేనా. మనం క్లాసెస్లో వాట్ ఈస్ మైక్రో ఎంటర్ప్రైజ్, మీడియం ఎంటర్ప్రైజ్, స్మాల్ ఎంటర్ప్రైజ్ అనేది మనం క్లాసెస్లో ఆల్రెడీ క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. రైట్. ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఏదైతుందో ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో హైయెస్ట్గా ఎంఎస్ఎంఈస్ అనేవి ఉండడం జరుగుతుంది. 48,224 48,224 ఎంఎస్ఎంఈస్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ హైదరాబాద్. ఓకేనా. హైయెస్ట్గా ఎంఎస్ఎంఈస్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏది తెలంగాణలో అంటే దానికి అవర్ ఆన్సర్ ఈజ్ హైదరాబాద్. సెకండ్ ప్లేస్లో ఏ డిస్ట్రిక్ట్ ఉంది అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 26,520 26,520 ఎంఎస్ఎంఈస్ ఆర్ వర్కింగ్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకేనా. థర్డ్ ప్లేస్లో ఏముందంటే మేడ్చల్ మల్కాజ్గిరి ఈజ్ ఇన్ థర్డ్ ప్లేస్. 25,752 MSMEs are operating in Medchal Malkajgiri district. And in the fourth place we have Nalgonda district we have 11,177 MSMEs. And fifth place lo manaki Karimnagar undi 9,777 MSMEs manaki ikkada work chestunnai ante Karimnagar lo work cheyadam jaruguta undi. Okay na. Manam last nunchi ganaka chustunatlaithe జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్లో 1,365 MSMEs ఆర్ ఆపరేటింగ్ ఇన్ జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్. అండ్ జయశంకర్ భూపాల్పల్లిలో 1,352 MSMEs ఆపరేట్ చేస్తున్నాయి. మనకు కొమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్లో 755 MSMEs ఆపరేట్ చేస్తున్నాయి. నారాయణపేట్ డిస్ట్రిక్ట్లో 511 MSMEs ఆపరేట్ చేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ములుగు డిస్ట్రిక్ట్ ఏదైతుందో మనకి ములుగు డిస్ట్రిక్ట్లో లీస్ట్గా ఎంఎస్ఎంఈస్ అనేది కేవలం 497 ఎంఎస్ఎంఈస్ మాత్రమే మనకు ములుగు డిస్ట్రిక్ట్లో ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం టోటల్గా ఎంఎస్ఎంఈస్లో తెలంగాణలో టాప్ ప్లేస్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటి అంటే వీ హ్యావ్ హైదరాబాద్ ఎట్ ది టాప్ ప్లేస్ అండ్ వీ హ్యావ్ ములుగు ఎట్ ది లీస్ట్ ప్లేస్. ములుగు జిల్లా అనేది ఏదైతుందో ఈ ములుగు జిల్లా మనకు ఎంఎస్ఎంఈస్లో భాగంగా అన్నిటికంటే చివరన ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటంటే మనకు ములుగు డిస్ట్రిక్ట్. మీరు ఈ టేబుల్ని అండ్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్ని ఈ మ్యాప్ని స్టడీ చేయడానికి ట్రై చేయండి సో దట్ మీకు ఇంకా గుర్తుండడానికి. రైట్, ఇది చూడండి. టాప్ 5 కమోడిటీస్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ తెలంగాణ 2015-16 to 2021 2015-16 నుంచి 2020-21 మధ్యలో ఏ కమోడిటీస్ అనేవి తెలంగాణ నుండి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా. తెలంగాణ నుండి కొన్ని ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి కదా, ఆ ఎక్స్పోర్ట్స్లో ఏ ఎక్స్పోర్ట్స్ అధికంగా ఉన్నాయి. ఓకేనా. ఏ ఎక్స్పోర్ట్స్ యొక్క షేర్ ఎక్కువగా ఉన్నది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా. ఏ ఎక్స్పోర్ట్స్ తెలంగాణ నుండి ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ మనకు చూసినట్లయితే మనం 15-16 నుండి 2021 వరకు మాట్లాడుతున్నాం. చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దట్ ఫార్మాస్యూటికల్స్ ఏవైతున్నాయో ఫార్మాస్యూటికల్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఎలక్ట్రికల్ మెషినరీ, మెకానికల్ అప్లయన్సెస్, సాల్ట్స్ అండ్ మినరల్స్ ఇవనేది మన తెలంగాణ నుండి
ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్ అనమాట. ఓకేనా, దీస్ కమోడిటీస్ ఆర్ బీయింగ్ హైయెస్ట్లీ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ తెలంగాణ. మనం 2015-16 చూసినట్టయితే ఫార్మాస్యూటికల్స్ అనేటి 36.2% ఆఫ్ ద షేర్ని హోల్డ్ చేస్తూ ఉన్నాయి. ఎంత? 36.2% ఆఫ్ ది షేర్ని హోల్డ్ చేస్తూ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ఆర్గానిక్ కెమికల్స్ 33.2% ఆఫ్ ది షేర్ని క్యారీ చేస్తూ ఉన్నాయి. 33.2%. నెక్స్ట్ మనకి తర్వాత ఉంది ఏంటంటే మెకానికల్ అప్లియన్సెస్ ఏవైతున్నాయో, ఓకేనా, సారీ ఎలక్ట్రికల్ మెషినరీ. ఈ ఎలక్ట్రికల్ మెషినరీ ఎంత అంటే 4.1%. ఎలక్ట్రికల్ మెషినరీ 4.1%. తర్వాత మెకానికల్ అప్లియన్సెస్ 3.8%. సాల్ట్స్ అండ్ మినరల్స్ వచ్చేసి 2% ఉంది మనకి. అంటే తెలంగాణ నుంచి జరిగే అత్యధికమైన ఎక్స్పోర్ట్స్లో ఉంది ఏంటంటే మనకి ఫార్మాస్యూటికల్స్ ఏదైతుందో ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి అత్యధికంగా ఎగుమతులు జరిగేది ఏంటి అంటే మనకి ఫార్మాస్యూటికల్స్కి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. ఓకేనా, 16-17లో ఫార్మాస్యూటికల్ షేర్ వచ్చేసి 32.6. తర్వాత ఆర్గానిక్ కెమికల్ షేర్ వచ్చేసి 34.4. తర్వాత ఎలక్ట్రికల్ మెషినరీ ఒక షేర్ వచ్చేసి 3.4. మెకానికల్ అప్లియన్సెస్ షేర్ వచ్చేసి మనకి 3.5 అండ్ సాల్ట్స్ అండ్ మినరల్స్ వచ్చేసి 2.4. 2017-18లో ఫార్మాస్యూటికల్స్ 27.3. ఆర్గానిక్ కెమికల్స్ వచ్చేసి 31.1. తర్వాత ఎలక్ట్రికల్ మెషినర్స్ వచ్చేసి 4.0. తర్వాత మెకానికల్ అప్లియన్సెస్ వచ్చేసి 4.3 అండ్ సాల్ట్స్ అండ్ మినరల్స్ వచ్చేసి 3.7 ఉన్నది. తర్వాత 2018-19లో కనుక చూసినట్టయితే 29.1% ఫ్రమ్ ఫార్మాస్యూటికల్స్, 30% ఫ్రమ్ ఆర్గానిక్ కెమికల్స్, 4.1% ఫ్రమ్ ఎలక్ట్రికల్ మెషినరీ, 4.9% ఫ్రమ్ మెకానికల్ అప్లియన్సెస్ అండ్ సాల్ట్స్ అండ్ మినరల్స్ నుండి వీ హ్యావ్ 3.5%. 2019-20 కనుక మనం చూస్తే 32% ఫ్రమ్ ఫార్మాస్యూటికల్స్, 30.5% ఫ్రమ్ ఆర్గానిక్ కెమికల్స్ అండ్ 4.5% ఫ్రమ్ ఎలక్ట్రికల్ మెషినరీ, 5.3% ఫ్రమ్ మెకానికల్ అప్లియన్సెస్, 3.2% ఫ్రమ్ సాల్ట్స్ అండ్ మినరల్స్. ఫైనలీ 2020-21 కనుక చూసినట్లయితే 33.4% ఫ్రమ్ ఫార్మాస్యూటికల్స్. అంటే తెలంగాణలోని ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి జరిగే అత్యధికమైన ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి సార్ అంటే ఫార్మాస్యూటికల్స్. సెకండ్ ప్లేస్లో ఏమున్నాయి సార్ అంటే మనకి ఆర్గానిక్ కెమికల్స్. థర్డ్ ప్లేస్లో తర్వాత మనకు ఉంది ఏంటంటే ఎలక్ట్రికల్ మెషినరీ 4.7, మెకానికల్ అప్లియన్సెస్ వచ్చేసి 5.4 అండ్ సాల్ట్స్ అండ్ మినరల్స్ వచ్చేసి 2.8. ఇవేంటి అంటే మన టాప్ 5 కమోడిటీస్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ తెలంగాణ నుంచి అత్యధికంగా ఎక్స్పోర్ట్ అయిన టాప్ 5 కమోడిటీస్ ఏంటంటే ఫార్మాస్యూటికల్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఎలక్ట్రికల్ మెషినరీ, మెకానికల్ అప్లియన్సెస్ అండ్ సాల్ట్స్ అండ్ మినరల్స్. రైట్. టాప్ 10 కంట్రీస్ టు విచ్ తెలంగాణ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ ఇన్ 2020-2021. 2020-21 సంవత్సరంలో తెలంగాణ ఏ దేశాలకు అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది? ఓకేనా, ఎగుమతులు ఏ దేశాలకు అత్యధికంగా చేయడం జరిగింది తెలంగాణ 2020-21 సంవత్సరంలో అంటే మనం యూఎస్ఏకి 26.26% ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ దేశానికి అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం అంటే వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు యూఎస్ఏ. రైట్, యూఎస్ఏకి 26.26%, ఫాలోడ్ బై చైనాకి 6.78%, చైనాకి 6.78%, రష్యాకి 4.01%, యూఏఈకి 3.26% అండ్ బంగ్లాదేశ్కి 2.90%, టర్కీ విచ్ ఈస్ రీనేమ్డ్ యాజ్ తుర్కియే దానికి ఎంత అంటే 2.57%, జర్మనీకి 2.29%, యూకే 2.26%, సింగపూర్ 2.24%, జపాన్ వచ్చి 2.06%. అంటే మనం టాప్ 10 కంట్రీస్ మనం ఎక్స్పోర్ట్ చేసిన టాప్ 10 కంట్రీస్ ఏంటంటే యూఎస్ఏ, చైనా, రష్యా, యూఏఈ, బంగ్లాదేశ్, తుర్కియే, జర్మనీ, యూకే, సింగపూర్ అండ్ జపాన్. ఈ కంట్రీస్కి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే తెలంగాణ నుండి ఎక్కువ ఎక్స్పోర్ట్ జరిగే కంట్రీస్ ఏంటంటే ఇవన్నమాట, యూఎస్ఏ, చైనా, రష్యా. ఫస్ట్ 3 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఇన్ మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ. ఓకేనా, ఈ మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ
ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సర్వీసెస్ కాకుండా ఈ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్ట్స్లో ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి టాప్ ప్లేస్లో ఉన్నాయని చెప్పేసి అంటే మనకు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ నుండి దాదాపు 25.52% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఎక్స్పోర్ట్స్లో అంటే తెలంగాణ నుండి జరిగే ఎగుమతులలో ఏ జిల్లాలు టాప్ ప్లేస్లో ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా, దానికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో వీ హ్యావ్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ 25.52%. తర్వాత వీ హ్యావ్ హైదరాబాద్ 20.11%. తర్వాత వీ హ్యావ్ సంగారెడ్డి 17.85%. and then we have Rangareddy 16.97%, and finally we have Medak 4.05%. టాప్ 5 మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ తెలంగాణ. ఓకేనా, మర్చండైజ్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్. ఓకేనా, ట్రేడ్కి సంబంధించి బిజినెస్కి సంబంధించిన ప్రోడక్ట్స్, సర్వీసెస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కావు. మేడ్చల్ మల్కాజ్గిరి అనేది మనకు టాప్ ఎక్స్పోర్టింగ్ డిస్ట్రిక్ట్ అనమాట. ఓకేనా, ఎస్, లెట్ us see. చూడండి, ఇక్కడ మనం సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఈజ్ సర్వీసెస్ సెక్టార్ది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ బై ది సర్వీసెస్ సెక్టార్ ఫ్రమ్ 2015-16 టు 2021-22 ఇండియా వర్సెస్ తెలంగాణ. ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో, గ్రీన్ కలర్ ఈజ్ రిప్రజెంటింగ్ తెలంగాణ అండ్ దిస్ ఆరెంజ్ కలర్ ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా. అంటే ప్రతి సంవత్సరం ఎంత గ్రోత్ రేట్ చూపిస్తుంది అనేది ఇక్కడ పాయింట్. ఓకేనా, ప్రతి సంవత్సరం 15-16లో కనుక తీసుకుంటే తెలంగాణ 15.25% గ్రోత్ రేట్ చూపించింది సర్వీస్ సెక్టార్లో, వేరాజ్ ఇండియా హ్యాస్ షోన్ 10.37% యాజ్ ది గ్రోత్ రేట్. ఓకేనా, 10.37, వేరాజ్ ఇన్ 2016-17 15.86% ఈజ్ ది గ్రోత్ రేట్ ఆఫ్ సర్వీసెస్ సెక్టార్ ఆఫ్ తెలంగాణ. దట్ తర్వాత ఇండియా యొక్క సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత అంటే 11.68%. ఇన్ ది ఇయర్ 17-18 గ్రోత్ రేట్ ఎంత 12.7%, తెలంగాణది 10.85%, ఇండియాది తెలంగాణది సర్వీస్ సెక్టార్ ఒక గ్రోత్ రేట్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, తర్వాత 18-19లో 12.22% తెలంగాణది, 12.35% ఇండియాది. ఓకేనా, 2019-20లో 11.17% is the growth rate, services sector growth rate of Telangana, whereas 9.89% is the services sector growth rate of India. ఓకేనా, చూడండి, సర్వీసెస్ సెక్టర్ గ్రోత్ రేట్ అనేది 2020-2021లో పడిపోయింది, మనకు ఆ విషయం తెలుసు. ఇండియా ఏంటంటే -6.5, వేరాజ్ తెలంగాణ 0.91. తర్వాత వి కేమ్ అప్ షార్ప్లీ 2021-2022లో ఇండియా యొక్క సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 17.57%. అదే టైంలో తెలంగాణ చూసుకుంటే 18.32%. అన్నిటికీ యావరేజ్ కనుక తీసినట్లయితే 9.53% అనేది ఇండియాకు ఉంటే 12.13% అనేది తెలంగాణకు ఉండడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సబ్సెక్టర్ వైజ్ షేర్స్ ఇన్ ది సర్వీస్ సెక్టార్ GSVA ఎట్ కరెంట్ ప్రైసెస్ ఇన్ తెలంగాణ. ఓకేనా, ఇప్పుడు ఏ సెక్టార్, ఇప్పుడు సర్వీస్ సెక్టార్కి కూడా కొన్ని సబ్ సెక్టార్స్ ఉంటాయి కదా, లైక్ చూడండి, ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. యాక్చువల్లీ ఈ టేబుల్ ఏదైతే ఉందో, ఈ టేబుల్ని మనం ఆల్రెడీ తెలంగాణ ఎకనామిక్ సంబంధించిన సర్వీస్ సెక్టార్ అనే క్లాస్లో మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ టేబుల్ని ఎగ్జాక్ట్లీ కొంచెం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్. తర్వాత ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ఫినాన్షియల్ సర్వీసెస్. కొంచెం లైట్ ఏవైతుందో రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఓకేనా, తర్వాత ఈ యాష్ కలర్ టైప్ ది అదర్ సర్వీసెస్, అండ్ మొత్తానికి వైట్ కలర్ టైప్ ఉంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు సర్వీస్ సెక్టార్లోని డిఫరెంట్ సబ్ సెక్టార్స్ ఇవి. ఓకేనా, సర్వీస్ సెక్టార్లోని డిఫరెంట్ సబ్ సెక్టార్స్. ఆ షేర్ ఆఫ్ సబ్ సెక్టార్ ఎంత పర్సెంట్ ఉందో చూద్దాం. అంటే టోటల్గా 100 రూపీస్ ఆఫ్ ఇన్కమ్ కనుక సర్వీస్ సెక్టార్లో జనరేట్ అయితే ఆ 100 రూపీస్లో ఈ సెక్టార్స్ యొక్క వాటా ఎంత. ఓకేనా, ఏ సెక్టార్ యొక్క వాటా ఎంత అనేది చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీ ఫ్యామిలీ ఒక 100 రూపీస్ ఎర్న్ చేస్తుంది అనుకుందాం. Let us say that your family is earning 100 rupees per month. I am saying that your family, not you. మీ ఫ్యామిలీ ఒక 100 రూపీస్ ఎర్న్ చేస్తుంది. ఆ 100 రూపీస్ అంటే మీ ఇన్కమ్ ఎంత, ఇప్పుడు 100 రూపీస్. ఆ ఇన్కంలో ఎవరిది ఎంత అంటే ఫాదర్ది ఎంత 20యా 30యా, మదర్ది ఎంత 20యా 30యా, మీది ఎంత 20యా 30యా, మీ బ్రదర్ది ఎంత 40యా 50యా, ఇట్లా మనం లెక్కేసుకుంటూ పోతే ఎంత అవుతుంది అనేది. అట్లా ఈ సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతుందో, ఈ సర్వీస్ సెక్టార్లో ఏ సబ్ సెక్టార్ వాటా ఎంత అనేది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, 2014-15లో
ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వాటా ఎంత అంటే 22.47. తర్వాత ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్ట్ ఏదైతే ఉందో ఆ సెక్టార్ వాటా ఏంటంటే 12.54. తర్వాత ఫినాన్షియల్ సర్వీసెస్ 10.58. తర్వాత రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాని వాటా 33.88%. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ది 6% అండ్ అదర్ సర్వీసెస్ది 14.52%గా వాటాలు ఉండడం జరిగింది. ఓకేనా. తర్వాత రైట్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ 2018-19. ఇప్పుడు నేను 2018-19 దగ్గర నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తా, ఇవి మీరు చూసుకోవచ్చు. రైట్, 2018-19 కనుక చూసినట్లయితే 26.81% వాటా దేని ఉందంటే ట్రేడ్, రిపేర్, హోటల్ అండ్ రెస్టారెంట్స్. తర్వాత 10.43% of the share is coming from transport, storage, communications and services related to broadcasting. Then 9.13% of the share is coming from financial services and 33.65% of the share is coming from real estate and ownership of dwelling and professional services. Tarvata 5.86% is coming from public administration and 14.12% of the share is being generated from other services. Right, 2019-2020 27.66% of the data is being generated from trade, repair, hotels and restaurants. Tarvata 10.27 from transport, storage, communication, 8.78 from financial services, 34 from real estate, 4.92 from public administration and 14.01 from other services. Next, 2020 and 2021 25% of the share is being generated from hotels and restaurants and trade and repair. 9.98% of the share is being generated from storage, communication and transport. 9.10 of the share is being generated from financial services. 34.95% of the share is being generated from real estate. అంటే రేపు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు దట్ సర్వీస్ సెక్టార్లోని ఏ సబ్ సెక్టార్ యొక్క వాటా ఎక్కువగా ఉంది అంటే దెన్ యూ షుడ్ గివ్ ది ఆన్సర్ రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. లేటర్ ఆన్ మిమ్మల్ని అన్నిటికంటే తక్కువ వాటా ఉన్నది ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 2020-21కి సంబంధించి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుండి 5.50% అనేది షేర్ రావడం జరిగింది. 15.40 షేర్ ఈస్ బీయింగ్ జనరేటెడ్ ఫ్రమ్ అదర్ సర్వీసెస్. 21 and 22 ఓకేనా 27.40 ఈస్ బీయింగ్ జనరేటెడ్ ఫ్రమ్ ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. 9.15 ఫ్రమ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. 8.57 ఫ్రమ్ ఫినాన్షియల్ సర్వీసెస్. 33.79 ఫ్రమ్ రియల్ ఎస్టేట్ అండ్ ownership, dwelling and professional services. 5.56 from public administration and 15.52 from other services. This table is very very important. ఈ టేబుల్ గురించి మనం మన క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. రైట్, ఇప్పుడు చూడండి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR అంటారు. CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ సబ్ సెక్టార్స్ అండర్ సర్వీసెస్ బిట్వీన్ 2014-15 అండ్ 2021 and 28 కరెంట్ ప్రైసెస్ వద్ద చూస్తున్నాం. ఏంటంటే ఇందాక ఏం చూసినాం అంటే మనం షేర్ చూసినాం, ఏ సబ్ సెక్టార్ నుండి ఎంత షేర్ వస్తుంది అని చూసినాం. బట్ ఇప్పుడు నెక్స్ట్ చూడబోయేది ఏంటంటే ఏ సబ్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత. ఓకేనా, ఏ సబ్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అని చూసినాం మనం. చూడండి ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 15.35% గ్రోత్ రేట్ ఉంది. ఓకేనా, అదర్ సర్వీసెస్ అనేది ఏదైతే ఉందో దాని గ్రోత్ రేట్ ఎంత అంటే 13.20% ఉంది. రైట్, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ 12.09% గ్రోత్ రేట్ కనిపిస్తుంది మనకు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 10.92, ఫినాన్షియల్ సర్వీసెస్ 8.81, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ 7.19. ఇందులో నుండి మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతారు దట్ సర్వీస్ సెక్టార్లోని సబ్ సెక్టార్స్లో ఏ సబ్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అనేది హైయెస్ట్గా రికార్డ్ అయింది అంటే మనకు 15.35%తో ట్రేడ్, రిపేర్, హోటల్ అండ్ రెస్టారెంట్స్ అనేది ఏదైతే ఉందో అది రికార్డ్ చేయడం జరిగింది. ఓకేనా, ఎంత అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. దానికి మన ఆన్సర్ 15.35. దీనికి ఒక మీరు చిన్న గుర్తుపెట్టుకోవచ్చు, మేబీ ఇన్ విచ్ ఎవర్ సిటీ యు ఆర్ లివింగ్, ఏ సిటీలో అయినా మీరు ఉండొచ్చు. బట్ చూడండి హోటల్ బిజినెస్ అనేది చాలా కాన్స్టెంట్ ఇంక్రీజ్ అవుతుంది. చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఓకేనా, ఇటువంటివన్నీ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి దాని గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉంది. ఇదే విషయం మనం క్లాస్లో కూడా చెప్పడం జరిగింది, ఒకసారి మీరు చూడండి. రైట్,
కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ జీవీఏ ఎట్ కరెంట్ ప్రైసెస్ బై బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ బిట్వీన్ 2014-15 అండ్ 2020-21 నాన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంటే కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటాయి కదా, ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ను వదిలేసి మిగతా వాటి సంగతి చూస్తే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైసెస్ దేనికి సంబంధించింది? బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించి. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన గ్రోత్ రేట్లో భాగంగా తెలంగాణ గ్రోత్ రేట్ ఎంత అంటే 9.84%. 9.84%. మరి బీహార్ ఎక్కడ ఉందంటే 14.86%. క్రేజీ. బీహార్ని మనం ఇటువంటి టాప్ ప్లేస్లో ఇవ్వడం ఇదే తొలిసారి దాదాపు. హర్యానా వచ్చేసి 14.48%, ఆంధ్రప్రదేశ్ 11.23%, తమిళనాడు 10.34%, ఒడిశా 9.96%, తెలంగాణ వచ్చేసి 9.84%. అంటే బ్యాంకింగ్ అండ్ సర్వీసెస్కు సంబంధించి గ్రోత్ రేట్ పరంగా చూస్తే తెలంగాణ మనకు 9.84% చోట కనిపిస్తూ ఉంది. రైట్. రోడ్ నెట్వర్క్ ఇన్ తెలంగాణలో రోడ్ నెట్వర్క్ ఎలా ఉంది అంటే రోడ్స్ బాగున్నాయా అంటే ఎన్ని ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. టైప్ ఆఫ్ రోడ్ అక్కడ ఉంది, లెంత్ ఇక్కడ ఉంది. నేషనల్ హైవేస్, ఓకేనా, నేషనల్ హైవేస్ కింద తెలంగాణలో ఎన్ని కిలోమీటర్ల రోడ్ ఉంది అంటే 3910 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఈస్ 3910 కిలోమీటర్ల రోడ్డు మనకు నేషనల్ హైవేస్ కింద కనిపిస్తుందమ్మా. ఓకేనా, నేషనల్ హైవేస్ కింద. రోడ్ అండ్ బిల్డింగ్కి సంబంధించిన రోడ్స్ ఎంత ఉన్నాయంటే 27,672. తర్వాత గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రూరల్ రోడ్స్ ఎన్ని ఉన్నాయంటే 67,276 కిలోమీటర్స్. 67,276 కిలోమీటర్స్ ఆఫ్ ద రోడ్ కమ్స్ అండర్ రూరల్ రోడ్స్. అండ్ జిహెచ్ఎంసి రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 9,013. ఓకేనా, 9,013 కిలోమీటర్ల రోడ్లు మనకు జిహెచ్ఎంసి రోడ్స్ కింద కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇక్కడ మొత్తం చూస్తే 1,07,871 కిలోమీటర్ల రోడ్ సర్వీస్ అనేది మనకు తెలంగాణలో కనిపిస్తుంది. ఎంత? 1,07,871 కిలోమీటర్ల రోడ్లు అనేది మనకు తెలంగాణలో ఉన్నాయి అండర్ దిస్ డిఫరెంట్ కేటగిరీస్. నేషనల్ హైవేస్, ఆర్ఎన్బి రోడ్స్, రూరల్ రోడ్స్ అండ్ జిహెచ్ఎంసి కింద కలిపి మొత్తం 1,07,871 రోడ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. ఎస్. డిస్ట్రిక్ట్ వైడ్ రోడ్ డెన్సిటీ అంటే ఏ డిస్ట్రిక్ట్లో రోడ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో రోడ్స్ తక్కువగా ఉన్నాయి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఏ డిస్ట్రిక్ట్లో ఎంత ఎక్కువ ఉన్నది అంటే ఏ డిస్ట్రిక్ట్లో రోడ్లు ఎక్కువగా ఉండి ఎక్కువ పొడవు కావచ్చు, ఎక్కువ డెన్సిటీ కావచ్చు, అంటే ఎక్కువ ఎన్ నెంబర్ ఆఫ్ రోడ్స్ అనేవి ఎక్కువ ఉండడం కావచ్చు మనం చూద్దాం. అంటే సింపుల్ విషయం చెప్పాలంటే ఇది ఒక డిస్ట్రిక్ట్ ఏ, ఇది డిస్ట్రిక్ట్ బి. ఇప్పుడు ఈ రెండు డిస్ట్రిక్ట్లలో ఎక్కడ రోడ్లు ఎక్కువ ఉన్నాయి, ఓకేనా, ఎక్కడ రోడ్లు ఎక్కువ ఉన్నాయి అనేది చూడాలి మనం. ఇట్లా చూసినట్లయితే మనము హైదరాబాద్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. హైదరాబాద్లో నీకు డెన్సిటీ అంటున్నాం కదా. ఇక్కడ డెన్సిటీ అంటే రోడ్ను ఎంతమంది వినియోగిస్తున్నారు అనే దాన్ని బట్టి, ఒక కిలోమీటర్ ఆఫ్ రోడ్ని ఎంతమంది వినియోగిస్తున్నారు అనేది. యాక్చువల్లీ మనం పాపులేషన్ డెన్సిటీ ఎట్లా చూస్తాం, ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు అనే దాన్ని బట్టి మనం పాపులేషన్ డెన్సిటీ చూస్తాం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే రోడ్ డెన్సిటీ కిలోమీటర్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్. ఓకేనా, కిలోమీటర్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్ అంటే 100 కిలోమీటర్స్కి మనం ఎంతమంది ఉంటున్నారు అని ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్లో 4,148 పీపుల్. ఓకేనా, 4,148. తర్వాత వరంగల్ రూరల్ వచ్చేసి 130 పీపుల్. 130. ఓకేనా.